హలో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బొజ్జనిండా. నేను నార్మల్గా క్లౌడ్ కిచెన్లో ప్రీ ఆర్డర్స్ తీసుకున్నప్పుడు మెనూ అడుగుతారు కొంతమంది. సో మెనూ అడిగినప్పుడు దాంట్లో టొమాటో పప్పు, మామిడికాయ పప్పు ఉంటే కనుక వెంటనే కన్ఫర్మ్ చేసేస్తారు. అదే కనుక ఆకుకూర పప్పు ఉంటే కనుక మామిడికాయ పప్పు లేదా టొమాటో పప్పు లేదా అని అడుగుతారు. సో బేసిక్గా డైలీ అదే రొటీన్ మెనూ పెట్టలేం కదండి. సో కర్రీస్ కానీ పప్పు కానీ చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఆకుకూర పప్పు ఎప్పుడైతే పెట్టానో ఆ రోజు కొంచెం ప్రీ ఆర్డర్స్ తక్కువే ఉంటాయి. నార్మల్గా స్విగ్గీలో, జొమాటోలో ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఆకుకూర పప్పు అంటే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆకుకూర పప్పు అంత ఇంట్రెస్ట్గా తినరనే విషయం నాకు ఈరోజే తెలిసిందనమాట. సో డైలీ టమాటా పప్పు, మామిడికాయ పప్పు పెట్టలేం కదా అని చెప్పి కొంచెం మారుస్తూ ఉంటాము మెనూని. చిన్న చిన్న మోడిఫికేషన్స్ అంతే. ఆ పప్పు ఆల్టర్నేట్గా పెట్టడము, కర్రీ మార్చడం ఇలా చేస్తాము. బట్ ఆకుకూర పప్పు అనేది చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు అనే విషయం ఈరోజు ఎక్స్పీరియన్స్ తోటి నాకు తెలిసిందనమాట. బొజ్జనిండా పేజ్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ బొజ్జనిండా.